హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెనెక్స్ ఐక్యూ ఇన్స్టిట్యూట్. మనం ఈ వీడియోలో పర్సంటేజ్ టాపిక్ చూస్తున్నాం. పర్సంటేజ్లో పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఆల్రెడీ చూసాం. పార్ట్ 1 మనం ఏం చేసామంటే ఓన్లీ బేసిక్స్ చూసాం అనమాట. బేసిక్స్ ఫ్రమ్ ది బేసిక్స్ చూసాం. పార్ట్ 2లో ఏం చేస్తున్నాం అంటే మనకి ఫార్ములా బేస్డ్ సమ్స్ ఎలా వస్తాయి అంటే జనరల్గా మనకు అడుగుతుంటారు. జనరల్గా అంటే మనం చేసే ఎప్పుడు డైలీ రొటీన్ చేసేవే, కాకపోతే క్వశ్చన్లు అడిగితే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది ఆన్సర్ చేయడం. సో దాన్ని ఎలా సాల్వ్ చేయలేదని నేను చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. In the new budget, the price of rice and increase by 25%. By how much percentage must be a person reduce his consumption so that his expenditure on it does not increases? ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. మన తెలుగులో చెప్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే న్యూ బడ్జెట్ ఒకటి పెట్టారంట. ఈ న్యూ బడ్జెట్లో ఏమైందంటే రైస్ కాస్ట్ అనేది 25 రూపాయలు, 25 పైసలు, మన 100 రూపీస్ అనుకుంటే అందులో 25% పెరిగినట్టు, అంటే 25 రూపాయలు పెరిగినట్టు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదంటే 25% పెరిగింది అనుకోండి. 25% పెరిగిందంట న్యూ బడ్జెట్లో. అయితే బై హౌ మచ్ పర్సెంటేజ్ మస్ట్ బి పర్సన్ రిడ్యూస్ ఈజ్ కన్సెప్షన్, అంటే ఒక పర్సన్ వాడు ఎంత తగ్గించాలి, దేనికి తగ్గించాలి? సో దట్ హీ హెజ్ ఎక్స్పెండిచర్, అంటే ఖర్చు ఆన్ ఇట్ డస్ నాట్ ఇంక్రీజెస్, అంటే ఆ రైస్ మీద అతను డైలీ ఇప్పుడు ఇంతకు ముందు బడ్జెట్లో పెట్టినంత ఖర్చు పెడితే 100 రూపీస్ పెట్టగలిగితే ఎంత వాడకుండా తగ్గించాలి రైస్ని. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, మనం కేజీ 100 రూపీస్ పెట్టి రైస్ కొన్నాం అనుకోండి. ఓకే, లాస్ట్ బడ్జెట్లో మనకి ఎంత ఉంది? 100 రూపీస్కే మామూలుగా కేజీ 100 రూపీస్కి వస్తున్నప్పుడు మనం 100 రూపీస్ పెట్టి కేజీ కొంటాం. కాబట్టి న్యూ బడ్జెట్లో ఏముందంటే 10% పెరిగింది అనుకోండి. 10% పెరిగితే ఇప్పుడు రైస్ ఎంత అవుతుంది? 110 రూపీస్, అంటే 110 రూపాయలు అవుతుంది కదా. సో 110 రూపాయలు అయినప్పుడు కూడా మనం 100 రూపాయలు బియ్యం కొంటాం అనమాట. అంటే 100 రూపాయలకి వచ్చే 100 రూపీస్కి వచ్చే రైస్ మాత్రమే కొంటాం. అప్పుడు ఏమవుతుంది? మనం ఎక్స్పెండిచర్ మన ఖర్చు అనేది 100 రూపీస్ ఉంటుంది. సో 100 రూపీస్కి ఎంత రైస్ వస్తుంది? కేజీ రాదు కదా న్యూ బడ్జెట్లో, ఎంత కొంత తగ్గుతుంది కదా. సో ఆ తగ్గింది ఎంత అని అడుగుతున్నారు, అంటే మనం ఎంత తక్కువ వాడుతున్నాం అని అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. మన తెలుగులో అది క్వశ్చన్ అనమాట. సో ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్ అనేది. మనం ఇక్కడ చూడండి, నెంబర్ ఓన్లీ 25% ఇచ్చారు, ఇంకేం ఇవ్వలేదు. సో ఇలాంటి వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ చూడండి, రైజ్ ఫార్ములా అనమాట. రైజ్ ఇంక్రీజ్ ఆర్ ప్రాఫిట్, ఈ పర్సంటేజ్ అంటే X% అని అడిగారు అనుకోండి, ఈక్వల్ టు X/100 ప్లస్ X/100. అంటే క్వశ్చన్లో ఇలా రైజ్ అని కానీ ఇంక్రీజ్ అని కానీ ప్రాఫిట్ అని కానీ ఇస్తే మన ఫార్ములా ఇదనమాట. అంటే తెలుగులో చూడండి, తెలుగులో ఏమని అడుగుతారు? మన తెలుగులో ఏమని అడుగుతారంటే పెరుగుతుంది, పెరిగేనో లాభం అని ఇస్తుంటారు క్వశ్చన్లో. అంటే ఈ ప్లేస్లో లెస్ ఆర్ డిక్రీజ్ లాస్ అని ఇచ్చారంటే తెలుగులో తగ్గినో నష్టం ఇలా ఇచ్చినట్టు, తగ్గుతుంది అని ఇచ్చినట్టయితే X/100 - X. అంటే ఇక్కడ చూడండి, డిఫరెన్స్ ఏం లేదు, ఇదే ఓన్లీ డిఫరెన్స్. పైన ప్లస్, పెరుగుతుందంటే ప్లస్ వస్తుంది, తగ్గుతుందంటే మైనస్ వస్తుంది, ఇంటూ 100. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి ఇట్లా ఇస్తుంటారు. ఓకేనా, క్వశ్చన్ చూసి మనం పెద్దగా ఉందని ఏం కంగారు పడే అవసరం లేదు. నెంబర్స్ కూడా ఏం లేదు, ఒకటే ఉంది, దీన్ని ఎలా చేయడం కన్ఫ్యూజ్ అవసరం లేదు, ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రైజ్ అని ఇచ్చారు కాబట్టి మన ఫార్ములా ఏం ఇచ్చేయాలి? ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయాలి. అంటే ఇది X/100 ప్లస్ X ఇంటూ 100. ఇప్పుడు ఇది ఏమవుతుంది? X అనేది ఈ 25% అనమాట. ఇప్పుడు 25% బై 100 ప్లస్ 25 ఇంటూ 100. ఓకే ఫ్రెండ్స్, ఇదేమవుతుంది చూడండి, 125 కదా, 125 ఇది మొత్తం 5 కట్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. 25 ఇంటూ 5 125, 5 ఇంటూ 25, 5 ఇంటూ 20. ఓకే ఫ్రెండ్స్, 5 20 100 కదా. సో ఆన్సర్ అనేది 20%. ఓకే, 20%. అంటే ఇప్పుడు రైస్లో తను ఎంత తగ్గించాలంటే 20% రైస్ తక్కువ వాడాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో 20% తక్కువ వాడాలి. ఇంకా ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మీరు పెట్రోల్ చూడండి, మనం ఎంతైనా సరే మన 100 రూపీస్ లీటరు, 100 రూపీస్ అయినా సరే మనం 100 రూపీసే కొట్టేస్తాం. అదే లీటరు 120 రూపీస్ అయినా సరే మనం ఏం చేస్తామంటే 100 రూపీసే కొట్టేస్తారు కదా. సో అలా అనమాట. అది ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక ఫార్ములా, ఇలా. ఇంకొక ఫార్ములా ఉంటుంది, అది నెక్స్ట్ వీడియో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చేద్దాం, దీని మీద చేద్దాం. సెకండ్ ప్రాబ్లం ఉంది కదా, ఏం ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు అది ఎలా చేస్తారో అది చేద్దాం. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ పర్సన్ your salary is 20% less than
person B, then what percentage person B's salary more than person A? అంటే ఇక్కడ చూడండి, మన తెలుగులో ఏంటంటే పర్సన్ ఏ శాలరీ అనేది పర్సన్ బి కన్నా 20% తక్కువ ఉంది. అయితే వాట్ పర్సెంటేజ్ పర్సన్ బి శాలరీ ఈజ్ మోర్ దాన్ ఏ అంటే బీకి వచ్చే శాలరీ అనేది ఎంత పర్సెంటేజ్ ఏ కన్నా ఎక్కువ ఉందనేసి చూడండి. సో ఈజీ చేయొచ్చు ఫ్రెండ్స్, ఇది ఏం లేదు. మనకు పైన ఈ ఫార్ములా కనబడుతుంది కదా, చెప్పండి, ఆల్రెడీ చెప్పాను కదా లెస్. సో లెస్ వచ్చింది కాబట్టి మనం డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసాం, అంటే తగ్గుతుంది, తగ్గాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి 100 మైనస్ ఎక్స్ ఇంటూ 100. ఇవి ఏం లేవు ఫ్రెండ్స్, చాలా ఈజీ సమ్స్. ఇవి మ్యాక్సిమం చూడండి మనకి ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, మన జేటీ, జేఈ, సిహెచ్ఎస్ఎల్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటి వాటి ప్రతి ఎగ్జామ్లో యూజ్ అవుతుంటుంది. సో మీరు జాగ్రత్తగా నేర్చుకోండి, చాలా చాలా యూజ్ఫుల్ ఇవి. సో ఇది చేసాం. ఇప్పుడు ఎంత ఇక్కడ 20%, 20/100 మైనస్ 20 ఇంటూ 100. సో 20/80 ఇంటూ 100 to 4 సార్ 425 సార్. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మన ఆన్సర్ అనేది 25%. సో చూడండి ఇక్కడ అలా ఏమంటే వాట్ పర్సెంట్ బి శాలరీ ఇస్ మోర్ దాన్ ఏ కన్నా బి శాలరీ అనేది 25% ఎక్కువ ఉందంట. సో క్వశ్చన్స్ అది మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వసం లేదు ఫ్రెండ్స్. 20% లెస్ దాన్ అన్నారు కదా, ఇక్కడ కూడా 20% అవుతుంది అని అనుకోకండి. ఆడ ట్రిక్ కొంచెం ట్రిక్కీగా అడిగాడు, కాకపోతే ఈజీగానే. ఓకే ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుంది చేస్తే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇదంతా ఇప్పుడు మనం చేసిందంతా ఒక ఫార్ములా, నెక్స్ట్ ఇంకొక ఫార్ములా. ఓన్లీ 2 ఫార్ములాస్ ఉంటాయి పర్సంటేజ్లో, మన ఫార్ములా బేస్డ్ చేయాల్సినవి. ఈ 2 ఫార్ములాస్ సమ్స్ మీరు చేసినట్టయితే మీరు పర్సంటేజ్ టాపిక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏదైనా చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూడండి. టోటల్ మెంబర్స్ ఇన్ సిటీ 4000. ఎవ్రీ ఇయర్ 20% ఇంక్రీజెస్. ఆఫ్టర్ 2 years హౌ మెనీ మెంబర్స్ ఇన్ ద సిటీ? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చాలా ఈజీగా అడిగారు. ఒక సిటీలో, ఒక పట్టణంలో 4000 మంది ఉన్నారంట. అయితే ప్రతి సంవత్సరం ఏమవుతుందంటే 20% ఇంక్రీజ్ అవుతున్నారు. అయితే 2 years తర్వాత ఎంతమంది ఉంటారని అడుగుతున్నారు అనమాట ఆ సిటీలో, 2 సంవత్సరాల తరువాత. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి సింపుల్ ఫార్ములా ఏముండదు. ఆఫ్టర్ అని ఇచ్చారు క్వశ్చన్లో. ఆఫ్టర్ n years అని అడిగితే p ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n. సో n అనేది n years కదా, 2 years అయితే 2 years, 3 అంటే 3. p అనేది పీపుల్స్ మెంబర్స్ ఎంత ఇచ్చారు అంత. r అంటే రేట్ ఆఫ్ చేంజ్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థం కదా, p అంటే అక్కడ ఇచ్చిన వాల్యూ పీపుల్స్ది, అంటే పాపులేషన్ సంబంధించింది. r అంటే రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. అదే బిఫోర్ అని ఇచ్చారు అనుకోండి, బిఫోర్ అని ఇస్తే ఈ వాల్యూ అనేది బైలోకి వస్తుంది. p/బిఫోర్ బై అని గుర్తుపెట్టుకుని మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే అనమాట. సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఫార్ములా తెలిస్తే ఈజీగా అయిపోతుంది. ఇదే మనం 2 waysలో చేద్దాం, 2 methodsలో చేద్దాం. ఫస్ట్ ఫార్ములా వేసాం కాబట్టి ఫార్ములా మెథడ్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్లో, ఆఫ్టర్ అని ఇచ్చారు. సో మనం ఆఫ్టర్ ఫార్ములా తీసుకోవాలి. సో ఆఫ్టర్ అంటే మామూలుగా పీ వాల్యూ ఎంత చూడండి, అంటే p ఇంటూ ఇది వేస్తున్నాం ఇప్పుడు మనం. ఓకే ఫ్రెండ్స్, p ఇంటూ 4000 ఇంటూ 1 + 20/100 హోల్ పవర్ 2. ఓకే ఫ్రెండ్స్, 0 క్యాన్సిల్ చేయండి. $4,000 10 ఉంటుంది కింద, 12/10 హోల్ స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ క్యాన్సిల్ చేయాలంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు, లేదంటే చూడండి ఇప్పుడు 4000 ఉంది కదా, 6 2 5 260. సో ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేయండి, అంటే నేను డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తాను చూడండి. 5 ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ మీకు కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. 4000 ఇక్కడ ఉంది కదా, సో నేను క్యాన్సిల్ చేశాను. 6 × 6 5 × 5 ఉంటుంది.
సో ఇలా కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మీకు ఇలా వేస్తున్నాను. సో డైరెక్ట్ క్యాన్సిల్ చేసి 5తో క్యాన్సిల్ చేయండి. 580 అంటే 800 ఇక్కడ. మళ్ళీ ఈ 5తో మళ్ళీ క్యాన్సిల్ చేయండి. 16 * 80 కదా, అంటే 16 * 80 మనకి ఇప్పుడు ఉందంటే ఇది 36. 6 × 6 అంటే క్యాలిక్యులేషన్ నుంచి ఆల్రెడీ చేశాను ఫ్రెండ్స్ వీడియోస్లో. అంటే మ్యాథమెటిక్స్ ఈజీగా చేసే విధం అంటే మల్టిప్లికేషన్ కానీ, డివిజన్స్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ ఇలాంటివి ఈజీగా ఎలా చేయొచ్చు అనేసి మనం ఆల్రెడీ వీడియోస్ చేసాం ఫ్రెండ్స్. మన ఛానల్లో ఉంటాయి. ఒకవేళ మీరు చూడకపోతే అది చూసి నేర్చుకొని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా చేయొచ్చు కూడా, అంటే టైం సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి. దెన్ 0 నుంచి మిగిలిన క్యాలిక్యులేట్ చేయండి. 16 × ఓన్లీ 36 ఇది మాత్రం చేయండి. అంటే ఇట్లా జీరో ఉంది కాబట్టి 0. సో ఇప్పుడు మన ఆన్సర్ వచ్చేసి 5760. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 4000 ఉన్నారు కదా, 2 సంవత్సరాల తర్వాత అనేది 5760 మంది ఉంటారు. ఓకే, ఇన్ని మెంబర్స్ ఉంటారు అనమాట. సో ఇవి అనేది మనకి చాలా జనరల్ టాపిక్స్ చాలా యూజ్ అవుతాయి. ఎగ్జామ్స్ కానే కాదు, జనరల్ పాపులేషన్ కౌంటింగ్ వాటిలో కూడా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది మెథడ్ 1 కదా. ఇప్పుడు మనం చేసింది మెథడ్ 1. మెథడ్ 2లో చేద్దాం. సేమ్ ఇదే మెథడ్ 2 అంటే ఇదే షార్ట్ కట్ అంటారు ఫ్రెండ్స్. షార్ట్ కట్ అంటే ఏం లేదు, అది కూడా ఫార్ములా నుంచి వచ్చిందే. మెథడ్ 2లో చూడండి. ఇప్పుడు 4000 అక్కడ ఇచ్చిన వాల్యూ ఇంటూ ఎంత 20% పెరుగుతుంది అన్నారు, అంటే 120. 100కి +20 చేయాలి. సో 120/100 అంటే మన రిఫరెన్స్ 100% తీసుకుంటాం కాబట్టి 20% పెరిగిందంటే 120/100 అని వేసాం. అదే 20% తగ్గిందని అనుకోండి, అప్పుడు 80 వేయాలి. అంటే 100 - 20 చేసి అప్పుడు వేయాలి. సో 120/100. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ 0, ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 40 × 144 ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేయండి, అంటే 144 × 4 చేయండి. 16, 17, 5. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. సో 5760 మెంబర్స్. ఓకే ఫ్రెండ్, సో ఇది షార్ట్ కట్. మీరు ఎగ్జామ్లో ఎప్పుడైనా అప్లై చేస్తే చాలా బెటర్ ఆప్షన్ అని నా ఫీలింగ్ అని కాదు, ఇది ఖచ్చితంగా మీరు ఇలా చేస్తేనే అవుతుంది, టైం సేవ్ అవుతుంది. మీరు ఇది అంత చేసే అంటే దీనికి 4 స్టెప్స్ డిఫరెన్స్. మీరు డైరెక్ట్గా ఫార్ములా వేసుకునే టైం వేస్ట్ చేసుకునే బదులు ఇది మీరు డైరెక్ట్గా వేస్తే సరిపోతుంది. ఈ ఫార్ములా ఏంటంటే ఒకవేళ మనకి ఇది గుర్తు రాకపోతే ఇది గుర్తు వస్తుంది అనేసి చెప్పాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఏది నచ్చితే ఆ మెథడ్లో మీరు చేసుకోవచ్చు. మోడల్ అదే మెథడ్ 1 కానీ మెథడ్ 2లో కానీ ఎలాగైనా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట సెకండ్ ఫార్ములా. మనకు ఆల్రెడీ ఫస్ట్ 1-2 క్వశ్చన్స్లో చూసాం కదా ఒక ఫార్ములా, ఇదనేది సెకండ్ ఫార్ములా ఉంటా. ఈ 2 గుర్తుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సిటీ ఫర్ ఎవ్రీ ఇయర్ 10% పీపుల్ ఇంక్రీజెస్. Present in the city 6050 members are living. Then 2 years ago how many members in the city? ఓకే ఫ్రెండ్స్, చూడండి మన తెలుగులో చెప్తాను ఈ క్వశ్చన్ని. ఒక సిటీలో ఎవ్రీ ఇయర్ 10% పీపుల్స్ అనేది మంది అనేది పెరుగుతారు అనమాట. 10% ప్రజలు అనేది పెరుగుతూ ఉంటారు. అయితే ప్రజెంట్ సిటీలో ఎంతమంది ఉన్నారంటే 6050 మంది ఉన్నారు. అయితే 2 years ముందు ఎగో అంటే చూడండి ఇక్కడ 2 years ముందు అని, బిఫోర్ అన్నా సరే ముందు అనే కదా. సో ఎగో అన్న బిఫోర్ అన్న ఒకటే మీనింగ్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సో హౌ మెనీ మెంబర్స్ ఇన్ ది సిటీ, 2 సంవత్సరాల ముందు ఎంతమంది ఉన్నారని అడిగారు. సో మీకు ఆల్రెడీ మనం ఇంత ముందు సమయంలో థర్డ్ సమయంలో మీరు చూసారు కదా, అది ఏంటంటే ఆఫ్టర్ అని ఇచ్చారు. అదే బిఫోర్ అని ఇస్తే మనం ఏం చేయమన్నాను, బై అని ఏమన్నాను. ఓకే ఫ్రెండ్స్, బిఫోర్ అని ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, బై. సో యాక్చువల్ ఫార్ములా ఏంటి, P/1 + R/100 ఓకే ఫ్రెండ్స్, మీరు వీడియో స్కిప్ చేయకుండా ఉంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి n అంటే ఏంటి, మనకి 2 years అని ఇచ్చారు కదా, ఇక్కడ 2 years. n అనేది 2. ప్రజెంట్ వాల్యూ ఎంత ఇచ్చారు, P. ఇది మెథడ్ 1లో చేస్తాం. 6050/1 + 100 2.
ఓకే ఫ్రెండ్స్, 6050 చూడండి. దీన్ని ఇక్కడ మామూలు ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది? 100 అవుతుంది. 100 ప్లస్ 110, ఇది మీకు తెలుసా నేను అనుకుంటున్నాను. సో హోల్ స్క్వేర్ డైరెక్ట్ చేస్తున్నాను. 0 క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంటుంది చూడండి, 6050 బై 11 స్క్వేర్ కదా, 11 × 11 అని వేస్తాను, 10 × 10 అని వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సారీ 650 హోల్ బై ఇదనమాట. సో ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేయండి, ఈజీగా ఉంటుంది. రెసిప్రోకల్ అవుతుంది కదా యాక్చువల్గా. ఇది ఇటు వెళ్తే దీన్ని మనం ఎలా రాయొచ్చు, లేదంటే మీకు ఇటు రాస్తాను చూడండి. 100/121 రెసిప్రోకల్ అవుతుంది కదా, 10 × 10 100 కదా. సో రెసిప్రోకల్ చేశాను, ఎగ్జాక్ట్ కట్ అవుతుంది చూడండి. 121 × 5 చేయండి, 605 అవుతుంది. ఓకే, అంటే సో ఇక్కడ 5 వచ్చింది కదా ఫ్రెండ్స్, 550 మొత్తం చూడండి, 5000. సో 5000. సో 2 years బిఫోర్ అంటే 2 సంవత్సరాల ముందు అన్న వాళ్ళు అక్కడ ఎంతమంది ఉండాలంటే 5000 మెంబర్స్ ఉండాలి. అంటే ప్రజెంట్ ఇప్పుడు 6050 మంది ఉంటే 2 సంవత్సరాల ముందు అక్కడ 5000 మంది మాత్రమే ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మెథడ్ 1లో చేసాం కదా మనం. సెకండ్ మెథడ్లో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఈజీగానే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చేస్తాను, 50 అని వేస్తాం కదా, ఈక్వల్ టు ఇక్కడ 2 years తర్వాత ఇచ్చారు కదా, తర్వాత ఇచ్చిన వాల్యూ ఇక్కడ వేసాం. ప్రజెంట్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అంత తెలియదు కదా, ఎక్స్ ఇంటూ ఎంత పెరుగుతున్నారు, 10% పెరుగుతున్నారు కాబట్టి 110 వేసాం మనం. 110/100 మీకు ఇంత ముందు చెప్పాను కదా, 10% పెరిగారు కాబట్టి రెఫరెన్స్ వాల్యూ మనకు 100% కాబట్టి 110/100, 110/100 వేసాం. ఇక్కడేంటి మనకి ఎక్స్ వాల్యూ అనేది ఎప్పుడు 2 years ముందుదే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఎక్స్ అని అనుకున్నాం. అప్పటికి ఎంత పెరిగారు, 10% పెరిగారు ఫస్ట్ ఇయర్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 10% పెరిగారు కాబట్టి ఇంటూ అని చేసాం. సో ప్రజెంట్ వాల్యూ అనేది 6050 అని వచ్చింది. అది ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి 2 years బ్యాక్ అనేది. సో యాజ్ ఇట్ ఈజ్ మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడికి వచ్చాం డైరెక్ట్ మనం, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇది అంటే ఈ రెండు వేయకుండా, ఇదంతా క్యాన్సిలేషన్ చేయకుండా డైరెక్ట్గా వేసాం అనమాట. దాన్ని షార్ట్కట్ అంటారు ఫ్రెండ్స్, ఇంకేం లేదు. ఇటు సైడ్ అది ఇటు వస్తే ఏమవుతుందంటే క్యాన్సిల్ చేయండి, 100/121 సేమ్ ఇది. సో మీరు మెథడ్ 1 ఎలాగైనా డైరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది డైరెక్ట్ మెథడ్, ఇది ఫార్ములా బేస్ మెథడ్. ఓకే ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం ఇదేమవుతుందంటే స్క్రీన్ వీడియో షూట్ చేసినప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అప్లోడ్ చేసే టైంకి మనం చూస్తుంటే క్రాప్ అయిపోతుంది మొత్తం అంతా ఇచ్చేసంతా. సో కొంచెం లేట్ అవుతుంది. సో చూడండి, ఈ క్వశ్చన్లో కాస్ట్ ఆఫ్ ఎ బైక్ 30,000, కాస్ట్ డిక్రీజెస్ 20% ఎవ్రీ ఇయర్. ఆఫ్టర్ 2 years వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దట్ మొబైల్? ఓకే ఫ్రెండ్స్, ఆఫ్టర్ 2 years అడిగారు కదా, ఆఫ్టర్ 2 years. సో ఈ ఫార్ములా ఇక్కడ చూడండి, మీకు ఇందాక మెషినరీ ఐటమ్స్ ఏమైనా ఇస్తే మనం మైనస్ అని తీసుకుంటాం, మెషినరీ ఐటమ్స్ ఏమైనా ఇస్తే మైనస్ అని తీసుకుంటాం. బైక్ అనే మెషినరీ ఐటమ్స్ కదా, సో మైనస్ అని తీసుకున్నాం. మీరు ఇందాక ఫార్ములా చూడండి, ప్లస్ అని ఉంటుంది. సో మెషినరీ ఐటమ్స్ తినకుండా మైనస్ అని తీసుకోండి. P × 1 - R/100 హోల్ పవర్ n. ఇదేంటి ఆఫ్టర్ అని అడిగారు కాబట్టి మనం ఇంటూ అని వేస్తాం. అదే బిఫోర్ అని అడిగారు అనుకోండి, B/, అని వేస్తాం. సో B/1 - R/100. సో ఇన్ దట్ ఫార్ములా కాకపోతే ఇక్కడ మైనస్ వస్తుంది, అంతే తేడా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఆఫ్టర్ అని అడిగారు కదా, సో ఇది వేసాం అనమాట. అంటే మన తెలుగులో ప్రజెంట్ బైక్ కాస్ట్ అనేది 30,000 ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ అనేది అది 20% డిక్రీజ్ అవుతూ వస్తుంది దాని కాస్ట్ అనేది. ఆఫ్టర్ 2 years కాస్ట్ ఎంత ఉందని అడిగారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆఫ్టర్ 2 years కాస్ట్ ఎంత ఉందని అడిగారు అనమాట. ఆఫ్టర్ 2 yearsది మన కాస్ట్ అడుగుతున్నారు. అయితే చూడండి, ఫస్ట్ మెథడ్ 1లో ఈ ఫార్ములా చేద్దాం. మెథడ్ 1 కాస్ట్ కదా మనకి. ఇప్పుడు ప్రజెంట్ P అంటే 30,000 ఇంటూ 1 - R 20%/100 హోల్ పవర్ 2.
30K డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే 80 పోనీ వేద్దామండి 30K మనం డైరెక్ట్గా వేసి ఫ్రెండ్స్ అక్కడ 4 జార్ 5 జార్ సారీ 30K 16 25 ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు క్యాన్సిల్ చేయండి 5 5 జార్ 5 6 జార్ అంటే 66 అంటే 6000 5 12 జార్ 60 కదా ఫ్రెండ్స్ సో 1200 ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈజీగా 12 into 16 చేయండి 12 into 16 72 12 192 సో క్యాలిక్యులేషన్ మీరు ఎంత ఫాస్ట్గా ఉంటే టైం అంత సేవ్ అవుతుంది 192 00 ఉంది కాబట్టి 2 జీరోస్ పెట్టాం ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా అంటే ఆఫ్టర్ 2 years అనేది బైక్ కాస్ట్ అనేది ఎంత అవుతుందంటే 19,200 రూపాయలు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మిషనరీ ఐటమ్స్ మీకు ఏదైనా సరే ఇక్కడ మైనస్ ఉండాలని చెప్పి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఆఫ్టర్ 2 years అనేది మన కాస్ట్ ఎంత ఉంటుంది 19,200 రూపాయలు అనేది కాస్ట్ ఉంటుంది మీరు ఇదే సమ్ము మెథడ్ 2లో చేయండి కాస్ట్ మన కాస్ట్ కావాలి కదా ఇప్పుడు అలా ఎంత ఇచ్చారు 30,000 ఇచ్చారు సో 30,000 ఇంటూ 20 ఎవ్రీ ఇయర్ 20% అనేది తగ్గుతూ వస్తుంది అన్నారు సో తగ్గుతుందంటే ఎంత వేయాలి మనం 80 వేయాలి 80/100 ఇంటూ 80/100 ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 2 years ఇచ్చారు కాబట్టి 2 years సో రెఫరెన్స్ 100 కాబట్టి అందరూ 20 తీసేస్తే 80 అవుతుంది కాబట్టి 80 వాల్యూ వేసాం సో 4 జార్ 5 జార్ 4 జార్ 5 జార్ సేమ్ ఇది చూడండి 30K ఇంటూ 1625 ఇది డైరెక్ట్ ఇక్కడ ఇది వచ్చింది మీకు సో ఫార్ములా మీకు ఒకవేళ గుర్తు లేకపోతే డైరెక్ట్ మీరు ఈ మెథడ్లో కూడా చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఫార్ములా బేస్డ్కి సంబంధించింది మొత్తం పర్సంటేజ్ టాపిక్ ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఏమైనా డిఫరెంట్ మెథడ్స్ ఫార్ములా బేస్కి సంబంధించిన ఇంకా ఏ మెథడ్స్ ఉండవు ఫ్రెండ్స్ జనరల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో మీరు ఈ 2 ఫార్ములా మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే ఈ ఫార్ములా మీద సమ్స్ ఎగ్జామ్లో ఎలాంటి సమ్ ఇచ్చి ఈజీగా ఆన్సర్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా అండ్ కాంపిటేటివ్కి ఎవరన్నా ప్రజెంట్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫ్రమ్ ది బేసిక్స్ ఉంటాయి మన వీడియోస్ అనండి మీరు బేసిక్స్ నుంచి చూడండి బేసిక్స్ నుంచి మీరు తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది జనరల్ మెథడ్ చూడండి అలాగే ఫార్ములా బేస్డ్ మెథడ్ చూడండి కాన్సెప్ట్ అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్ సో కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మీరు షార్ట్ కట్కి వెళ్ళండి ఇన్ కేస్ మీరు అక్కడ షార్ట్ కట్ మర్చిపోయినా సరే కాన్సెప్ట్ అనేది గుర్తు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఖచ్చితంగా షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అలాగే మీకు ఎవరికైనా ఏదైనా టాపిక్ కావాలనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా యాజ్ వెల్ పాసిబుల్ నేను చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ